మొత్తంగా అయితే ఇక ఎన్నికల సమాచారం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఓటమి భయం వైసీపీని వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలో వైసీపీ మూకలు బరి తెగించాయి. పోలింగ్ బూత్లలో ఉన్న టీడీపీ ఏజెంట్లను బెదిరిస్తూ బలవంతంగా బయటకు పంపించారు. దీంతో వైసీపీ నేతలు పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ కు కూడా పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలోనూ వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలింగ్ బూత్ వద్ద దాడులకు పాల్పడ్డారు వైసీపీ శ్రేణులు. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వైసీపీ గూండాల దాడుల కారణంగా భయంతో పోలింగ్ బూత్ నుంచి ప్రజలు వెళ్లిపోతున్న పరిస్థితి చూడొచ్చు. పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ భయంతో వాళ్ళని వణికిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలో వైసీపీ మూకలు బరితెగించారు. పోలింగ్ బూత్లలో ఉన్న టీడీపీ ఏజెంట్లను బెదిరిస్తూ బలవంతంగా బయటికి పంపించారు. దీంతో ఈ ఘటనలన్నిటిపై కూడా పోలింగ్ ప్రారంభానికి ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితి మనకు వినిపిస్తోంది. కొన్ని చోట్ల రిగ్గింగ్ కి కూడా పాల్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త ఘటనలు ఈసీ సీరియస్ అవడంపై మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. అలాగే గుంటూరు నుంచి పల్నాడు ఘటనలకు సంబంధించిన వివరాలు అందించడానికి సాంబశివరావు రెడీగా ఉన్నారు. ముందుగా సాంబశివరావుతో మాట్లాడదాం. సాంబశివరావు, ఎదురుగా మొత్తానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ముందస్తు పథకం ప్రకారం టీడీపీ వాళ్ళపై దాడులు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ పోలింగ్ బూతుల దగ్గరకు రానికుండా చేసే పథకం ముందస్తుగానే ఒక పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుంచి మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల వద్ద గొడవలు సృష్టించడం, టీడీపీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడంతో కూడా అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు మొత్తం కూడా భయంతో పోలింగ్ బూత్ నుంచి పరుగులు తీసి ఇళ్లకి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండలం రాయవరం గ్రామంలో అయితే పోలింగ్ బూతుల్లోకి చొరబడి వైసీపీ నేతలు టీడీపీ ఏజెంట్లను చొక్కా పట్టుకుని బయటికి లాగి వారిని బయటికి పంపివేసించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకో మరోవైపు మాచర్ల మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో కూడా టీడీపీ ఏజెంట్లపై కూడా దాడులకు పాల్పడి వారిని బయటికి నెట్టివేస్తున్నా కూడా పోలీస్ యంత్రాంగం చూస్తూ ఉంది తప్పితే కనీసం టీడీపీ వారికి ఏజెంట్కు రక్షణ కల్పించలేని పరిస్థితిలో కూడా ఉంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కూడా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన నేపథ్యంలో నిన్ననే కొన్ని చోట్ల సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. ఈ రోజు వాటిని పునరుద్ధరించి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు కొన్ని చోట్ల పునరుద్ధరించిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోతున్నాయి. ఇదే అదునుగా చూసుకొని యథేచ్ఛగా పోలింగ్ బూతుల్లోకి వెళ్లి వారి టీడీపీ వారిని దాడి చేసి వారిని బయటికి పంపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాచర్ల నియోజకవర్గంలో అత్యధికంగా రౌడీయిజం చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి ఓటింగ్కి రానికపోతే తమకి అనుకూలంగా మారుతుందని వైసీపీ ఒక పథకం ప్రకారంగా మారింది. ప్రజలు కనుక ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే తెలుగుదేశానికి అనుకూలంగా ఓట్లు వేస్తారు, టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి విజయం సాధిస్తారనే ఒక భయంతోనే ఈరోజు గొడవలకు ప్రారంభమయ్యారు. ఒక మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, నర్సాపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్ రామ్మూర్తి నాయక్ ఓట్లేసే వచ్చేందుకు వచ్చిన ప్రజలు
ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అతను ఇండైరెక్ట్ గా చెప్తున్న అంశాన్ని కూడా అక్కడ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గమనించి ఎన్నికల పీఓపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు పనిచేయకపోవడంతో కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాచర్ల గురజాల నియోజకవర్గాలు అయితే మండలంలో అక్కడ కొంత సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. దానికి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కూడా అధికారులు సాకులు చెప్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలు ఉన్నాయా మీ దగ్గర? మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి నిన్న సాయంత్రం మాక్ పోలింగ్ సందర్భంలో కూడా కొన్ని చోట్ల సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారని చెప్పి గుర్తించిన టీడీపీ వర్గీయులు ఎన్నికల కమిషన్కు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్నిటిపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిన్న వాటిని పునరుద్ధరించిన తర్వాత ఈరోజు సీసీ కెమెరాలు పనిచేసే చోట విద్యుత్ సరఫరా నిలిపేసే కుట్ర చేశారు. వెల్దుర్తి మండలంలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కూడా అక్కడ పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆగిపోయాయి. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆగిపోతే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేయడం, రిగ్గింగ్లు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీసీ కెమెరా లేకుండా అధికారులు కూడా కొంతమంది ఎప్పటికి కూడా వైసీపీ తొత్తులుగానే వైసీపీ అభ్యర్థులకు కొమ్ము కాస్తున్నారు అనేది ఒక ఆరోపణలో ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి ఆధారాలు ఇప్పుడు వెల్దుర్తి మండలంలో పోలింగ్ కేంద్రాల్లో ఈ సీసీ కెమెరాలు పనిచేయకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపేసి వైసీపీ అధికారులకు కొమ్ము కాస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. ఓవైపు పోలింగ్ బూతుల్లో ఏజెంట్లకు దాడి చేసి ప్రజలకు ఓటు రానికుండా చేయడం, మరోవైపు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్న పరిస్థితి అయితే మాచర్ల నియోజకవర్గంలో అత్యధిక గ్రామాల్లో అత్యధిక పోలింగ్ బూతుల వద్ద అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అలాగే గురజాల మండలంలో కూడా కొంత పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. అక్కడ కూడా కొంత ఘర్షణ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయేందుకు కూడా తెగబడుతున్నారు? గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాచేపల్లి మండలం కేసానిపల్లి గ్రామంలో టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్న వారిపై కూడా దాడులకు పాల్పడటం, ఆ పోలింగ్ బూత్ వద్ద బయట ఘర్షణ వాతావరణం సృష్టించి కనపడిన వారిని కనపడినట్టు కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే వైసీపీ వాళ్ళు అల్లరమ్మొక్కలు చెలరేగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఒక్కసారిగా దాడులు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాక భయభ్రాంతులకు గురి అయిన కేసానిపల్లి గ్రామస్తులు మొత్తం పోలింగ్ బూతుల నుంచి ఇళ్లకు ప్రాణాలు ఉంటే చాలు అనే భయంతో కూడా అక్కడి నుంచి పరుగులు తీసి ఆ పోలింగ్ బూతుల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేసానిపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ఓట్లేసే కూడా ఎవరూ లేకపోవడంతో కూడా పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మరి 6,000 మంది పోలీసులతో పల్నాడు జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. 20 కంపెనీల కేంద్ర బలగాలతో కూడా మేము పోలింగ్ సెక్యూరిటీ పోలింగులు బలగాలను ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ కలెక్టర్ ప్రకటన చేసినప్పుడు కూడా మరి 6,000 మంది పోలీసులు 20 కంపెనీల కేంద్ర బలగాలు ఎక్కడ పనిచేస్తున్నాయి, కనీసం ఏజెంట్లకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో కూడా పల్నాడు జిల్లా యంత్రాంగం ఉంది. కూడా టీడీపీ నేతలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం తెల్లవారుజామున 6 నుంచి 6:30 గంటలకే ప్రజలు పోలింగ్ బూతుల వద్ద బారులు తీసి ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులు గురి చేసి వైసీపీ అల్లరి మొక్కలు పోలింగ్ బూతుల వద్ద అల్లర్లు చేసి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదన్న కూడా ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తానికైతే పోలింగ్ ప్రారంభానికి ముందు నుంచే కూడా వైసీపీ దాష్టికాలు మొదలు పెట్టేసింది. పల్నాడు జిల్లాలో అటు మాచర్ల గానీ లేకపోతే ఇటు మనం గురజాల గానీ వెల్దుర్తి గానీ మాచర్ల మండలాల్లో కానీ వివిధ మండలాల్లో మనకి కొంత ఉద్రిక్త పరిస్థితులు దాష్టికాలు వైసీపీ తరపు నుంచి కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలన్నిటిపై కూడా కొంత ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రత్యేక అబ్జర్వర్లు కూడా రామ్మోహన్ మిశ్రా అక్కడికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అదనపు బలగాల్ని కూడా పంపించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎలా చూడాలి? ఒక మండలం కాదు, వివిధ మండలాల్లో ఏకకాలంలో వైసీపీ దాష్టికాలకు తెగబడుతున్న పరిస్థితి, కొంత ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విజయచంద్రిక, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరుగుతున్న సంఘటనలపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడికి అదనపు బలగాలు తరలించే లోపే పని పూర్తి చేయాలి అని చెప్పి వైసీపీ మోకలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కొత్త పుల్లారెడ్డిగూడెంలో మాచర్ల నియోజకవర్గంలోని కొత్త పుల్లారెడ్డిగూడెంలో 114, 115, 116, 117, 118, 119 ఈ పోలింగ్ బూతులన్నింటిలో కూడా తెలుగుదేశం ఏజెంట్లు కూర్చున్నారు. అది కొత్త పుల్లారెడ్డిగూడెం అనేది వైసీపీ రిగ్గింగ్ విలేజ్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ
ఏజెంట్లు ఈ రోజు అక్కడికి వెళ్లి పోలింగ్ బూతుల్లో కూర్చున్నారు. ఈ పోలింగ్ బూతుల్లో కూర్చున్న ఏజెంట్లందరినీ కూడా వైసీపీకి సంబంధించిన మోకలు లోపలికి వెళ్లి బయటకు లాగేశాయి. బయటకు లాగి వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి ఆ తర్వాత రిగ్గింగ్ ప్రారంభించాయి. ఈవీఎంలను మీరు ఈ విధంగా చేయటం మంచిది కాదు అని చెప్పి ప్రిసైడింగ్ అధికారులు చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా వాళ్ళ దగ్గర ఉండే ఓటర్ స్లిప్పులను తీసుకెళ్లి పోలింగ్ అధికారులను సైతం బెదిరించి వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అదేవిధంగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోని మాచవరం మండలం మాచవరం గ్రామంలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చున్నారు. ఆ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చున్నారు. ఆ కూర్చున్న ఏజెంట్లు పోలింగ్ ప్రారంభమైన తర్వాత వైసీపీ నేతలు రిగ్గింగ్ చేయడానికి, తర్వాతనేమో సైక్లింగ్ అంటే ఒకసారి ఓటేసి వచ్చిన వాళ్ళు ఇంకు గుర్తు పెడితే తలకి నూనె రాసుకొని అక్కడే ఇంకును తుడిపేసి మళ్ళీ రిగ్గింగ్ చేయడం, సైక్లింగ్ ప్రారంభించడంతో టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ ఏజెంట్లు లోపలికి వైసీపీ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలని చూశారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఈ విధంగా దాడులు జరుగుతున్నా మాత్రం పోలీసులు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నసరావుపేట, మాచర్ల అండ్ గురజాల ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మొదటి నుంచి క్రిటికల్ విలేజెస్ అని చెబుతున్నప్పటికీ, క్రిటికల్ కాన్స్టిట్యున్సీస్ అని చెబుతున్నప్పటికీ కూడా పోలీసు బలగాలను సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో ఎందుకు ఏర్పాటు చేయలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ మించి విజయ్ చంద్రిక మరో కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మాచర్ల నియోజకవర్గానికి 100% వెబ్కాస్టింగ్ పెట్టారు. పైగా రాష్ట్రంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెబ్కాస్టింగ్ కంప్లీట్ గా 100% పెడితే మాచర్ల నియోజకవర్గంలో 100% వెబ్కాస్టింగ్ ఉంది. ఈ వెబ్కాస్టింగ్ కు సంబంధించి అక్కడంతా కూడా వాళ్ళు చేసే దాడుల దృశ్యాలు, అరాచకాలు, వాళ్ళు చేసే అగాత్యాలు అన్నీ కూడా రికార్డ్ అవుతాయనే ఉద్దేశంతో ముందుగానే కొన్ని ప్రాంతాల్లో తమకు అనుకూలమైన ఎక్కడైతే సబ్స్టేషన్లు ఉన్నాయో ఈ సబ్స్టేషన్లలో ఉండే అధికారుల ద్వారా కరెంటు తీసేయించటం, ఆ గ్రామానికి వెళ్ళటం, ఆ గ్రామంలో ఉండే లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా కరెంటు తీసేయించి అక్కడికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద దాడి చేయటం, వాళ్ళను పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించటం ఇదొక ఎత్తు అయితే, రెండో వైపు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే వెబ్కాస్టింగ్ కెమెరాలు ఉన్నాయో ఆ కెమెరాలకు వైర్లు కూడా కట్ చేస్తున్నారు. ఈ వైర్లు కట్ చేసి అక్కడ అరాచకాలు చేస్తున్నారు అని కూడా ఈసీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మాచర్ల నియోజకవర్గానికి అదనపు పోలీసు బలగాలను తరలించాలి అని, అదేవిధంగా రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ గా ఉండే రామ్మోహన్ మిశ్రా కూడా అక్కడికి తరలి వెళ్లారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం నసరావుపేటలో ఉన్నప్పటికీ మాచర్లకు చేరుకునేటప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపే అక్కడ జరగాల్సినంతా కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లో ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించాలని, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటికి తీసుకువచ్చి కొట్టారో వాళ్ళ స్థానంలో కొత్త ఏజెంట్లను కూర్చోబెట్టాలని, పోలింగ్ ఏజెంట్లని, తెలుగుదేశం ఏజెంట్లను బయటికి తీసుకొచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకువెళ్లి అదే పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టే విధంగా పోలీసులు రక్షణ కల్పించాలి అని కూడా తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పర్టికులర్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల, అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలపై కూడా తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈసీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం కేసానపల్లి, మాచవరం మండలంలోని వేమవరం, అదేవిధంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల, దీంతో పాటు పేట సన్నిగళ్ల గ్రామంలో అక్కడ కెమెరా వైర్లు దించటం, దీంతో పాటు కొత్త పుల్లారెడ్డిగూడెంలో దాదాపుగా 6 పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను బయటకు లాక్కు రావటం, వాళ్ళ మీద దాడులు చేయటం, ఈ సంఘటనలన్నిటిపై కూడా ఈసీ సీరియస్ గా ఉంది. మరి కొద్దిసేపట్లోనే పరిస్థితులను చక్కదిద్దుతామని చెప్పి సీఈఓ చెప్తున్నారు విజయ్ చంద్ర.